హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలుగు సాహిత్యంలో క్రీడల చుట్టూ ఉండేటువంటి సాహిత్యం వచ్చింది చాలా అరుదు. అయితే కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు తన మొదటి నవల్లో ఒకవైపు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ని, ఇంకోవైపు ఫ్యాక్షన్ నేపథ్యంలో పాఠకులందరూ హ్యుమానిస్టిక్ యాంగిల్లో చూడాల్సినటువంటి బ్యాక్డ్రాప్తో ఈ రెండు యాంగిల్స్ని కోయిన్సైడ్ చేస్తూ మేడం సి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఒక నవల్ని తీసుకొచ్చారు. ఇది మేడం సి. సో ఎవరికైనా సరే ఫస్ట్ ఈ బుక్ చూడగానే ఈ సి అంటే ఏంటి అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. ఆ క్యూరియాసిటీ, దానికి ఆన్సర్ కావాలనుకుంటే తప్పకుండా మీరు నవల్ చదవాలి. మొత్తం 300+ పేజెస్ ఉన్నటువంటి బుక్ ఇది. ముఖ్యంగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఎవరిదైనా నేపథ్యం ఉందంటే వాళ్ళు విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు, బాంబులు తయారు చేస్తూ ఉంటారు. అక్కడ బతకాలంటే చాలా కష్టంగా ఉంటుందని కొంతమంది సినిమాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మా మైండ్స్లో ఇటువంటి ఐడియాస్ని ఫిల్ చేసేసి ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళ జీవితంలో అది ఎలా, వాళ్ళు ఏ కారణాల వల్ల అటువైపు వెళ్తారు, వాళ్ళలో ఉండేటువంటి హ్యుమానిటీ యాంగిల్ ఎలా ఉంటుంది, ఎంత చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ పట్టింపులకు పోతారు, వాళ్ళ లైఫ్ రోజు కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది చాలా లోతుగా రచయిత రాశారు. రచయితకి కొంత ఫ్యాక్షన్ చుట్టూ నలిగిన జీవిత నేపథ్యం ఉంది కాబట్టి అది కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. దాంతోపాటు ఇంకోవైపు క్రికెట్ అంటే చాలా క్రేజ్ ఉన్నటువంటి గేమ్. కానీ మన దేశంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎంత మహా అయితే ఒక 100 మంది క్రికెట్ ప్లేయర్స్ దేశం మొత్తం మీద బయటికి రావచ్చు. కానీ అదే క్రికెట్ మీద పిచ్చితో చిన్నప్పటి నుంచి చదువు వదిలేసి క్రికెట్నే జీవితం అనుకుని జీవితంలో ఎన్నో కోరికలను వదిలేసుకున్న ఎంతోమంది జీవితాలు చివరికి ఎలా మిగిలిపోతున్నాయి? వాళ్ళకి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఏమన్నా భరోసా ఉందా? ఎంతమంది చదువు నెగ్లెక్ట్ చేసి దీని వైపు చూస్తుంటే క్లబ్ వ్యవస్థ వల్ల కానీ మిగిలిన రాజకీయాల వల్ల కానీ ఎలా భవిష్యత్తును కోల్పోతున్నారు? ఇవన్నీ క్వశ్చన్ చేస్తూ కూడా ప్రతిభ అనే ఫీమేల్ క్రికెటర్ చుట్టూ కూడా రచయిత ఈ నోవెల్ రాశారు. ముఖ్యంగా క్రికెట్ అనగానే మగవాళ్ళకి సంబంధించిన గేమ్ మాత్రమే అనుకుంటారు. కానీ ఒక మహిళా క్రికెటర్ తన జీవితంలో తను ఎలా మోసపోయిందో ఆ క్రమాన్ని చెబుతూనే ఆమె దానికి ఎలా రివెంజ్ తీర్చుకుంది, అది కూడా ఒక ప్రొడక్టివ్ వేలో ఎలా తీసుకుంది, ఇంకో మేల్ క్రికెటర్ని ఎలా తయారు చేసిందని చెప్పడం ఈ నవల యొక్క మొత్తం విశేషం. క్రికెట్ అంటే మేల్ గేమ్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ ఒక ఫీమేల్ క్రికెటర్ ఒక స్ట్రాంగ్ మేల్ క్రికెటర్ని ఎలా తయారు చేసిందందే ఈ నవల. అయితే ఈ నవల కొంత వీళ్ళిద్దరూ కలిసే నేపథ్యం కానీ గురువు శిష్యులు కొంత డ్రాగ్గా అనిపిస్తుంది. ఎక్కువ పేజీలు చాలా లెంగ్దీగా రాసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంత చరిత్ర, కొంత వాస్తవిక ఘటనలు ఇవన్నీ కలిపి నవల్లో రాయడం వల్ల ఎంగేజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా మహిమ ఎవరైతే ఈ నవల్లో మెయిన్ క్యారెక్టర్ ఉన్నారో ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తంలో కూడా కొంత హిస్టారికల్ సంఘటనలు అన్నీ కూడా యాడ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఉదాహరణకి పంబాన్ రైలు యాక్సిడెంట్ 1964లో జరిగింది, దాని బ్యాక్డ్రాప్ కావచ్చు, శివకాశీలో బాల కార్మికుల వెతలు కావచ్చు, ఈ జల్లికట్టు లాంటి వాటి వల్ల జరిగే ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మహిమ బ్యాక్డ్రాప్లో ఉండడము, ఒక ఉమెన్ని ఇంత స్ట్రాంగ్గా ఒక మేల్ నోవెల్ రైటర్ పోర్ట్రే చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే సర్ప్రైజింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ 300 పేజీలు కొన్ని చోట్ల డ్రాగింగ్గా అనిపించినా సరే క్రికెట్ వ్యవస్థ అన్నది ఒకవైపు ఎంతో గ్లామరస్ గేమ్గా కనిపిస్తుందో దానిలో కూడా ఉన్నటువంటి లోటుపాట్లని, అలాగే హిస్టారికల్గా జరిగిన అనేక తప్పిదాల గురించి కూడా చెప్పేటువంటి నవల. ఓవరాల్గా ఈ నవల ఇచ్చే మెసేజ్ ఒకటే, గెలుపు కోసం పోరాడండి, కానీ ఎలా అయినా గెలవాలని మాత్రం అనుకోవద్దు అన్న మెసేజ్ అయితే ఇస్తుంది. ఇది ఈరోజు నేను రివ్యూ చేసినటువంటి నోవెల్ మేడం సి. కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి మొదటి నవల. ఇది మొదటి నవల అయినప్పటికీ కూడా ఫ్లో పరంగా చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. కొంచెం డ్రాగ్ తగ్గించి 200 పేజీలకో 150 పేజీలకో నవల రాసుంటే ఇంకా బాగుండేది, ఇంకా ఎంగేజింగ్గా అనిపించేది. సో మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ నవల అనిపించినా రీసెంట్గా వచ్చిన వాటిలో ఏమన్నా కమెంట్స్ తెలియజేయండి.